హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇవాళ మనమైతే ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అదేంటి అంటే అమెజాన్ నుండి జియో ఏఐ అసోసియేట్ ఆంధ్రప్రదేశ్‌లో స్టార్ట్ అయింది ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది. దీనికి ఎక్స్‌పీరియన్స్ ఏమి అడగట్లేదు వాళ్ళు. 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు. ఇక్కడ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 2.5-2.75 లాక్ పర్ యానం. అండ్ ఇక్కడ లొకేషన్ చెప్పుకున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ అని. మీకు ఒకవేళ నౌకరీ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోయి అప్లై చేసుకోండి. నౌకరీ లేకపోతే వితౌట్ రిజిస్ట్రేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఈ జాబ్ అయితే ఓన్లీ 2 days ఎగోనే స్పాట్ అయింది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే మనం ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆంధ్రప్రదేశ్ కాబట్టి. అండ్ ఇది 6 months కాంట్రాక్ట్ రోల్ అన్నమాట, అమెజాన్ పేరోల్ వాళ్ళది. అండ్ ఈ ఇంటర్వ్యూకి కావాల్సినవి ఏంటి అని అంటే మనకి మ్యాండేటరీగా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మనకి కంపల్సరీగా పాన్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ రౌండ్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. అదేంటి అంటే రిటర్న్ వర్షన్ టెస్ట్ ఉంటుంది. అది ఆన్లైన్లోనే ఉంటుంది ఆ టెస్ట్. అండ్ నెక్స్ట్ ఫైనల్ వర్చువల్ ఇంటర్వ్యూ. ఓన్లీ 2 roundsలోనే ఇంటర్వ్యూ అయిపోతుంది. ఇది చూసుకున్నట్టయితే కీ రెస్పాన్సిబిలిటీస్, ఈ జాబ్ యొక్క సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. మనం వీడియోస్ చూస్తూ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ జాబ్కి కావాల్సిన క్యాండిడేట్ ఎలా ఉండాలి అని అంటే వీడియోస్ని ఎబిలిటీ టు అన్మ్యూట్ వీడియోస్ చూస్తూ మనం జాబ్ చేయాలని చెప్పుకున్నాం కదా, అలా. అండ్ మనం ఇక్కడ రిమోట్ టీమ్స్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ గుడ్ టీమ్ ప్లేయర్ అయి కూడా ఉండాలి. అండ్ ఇక్కడ ఈ జాబ్ చేసే వాళ్ళ యొక్క డే ఎలా ఉంటుందో చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇది ఓన్లీ డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అలా ఏముండదు. నైట్ అయితే నైట్ షిఫ్ట్ చేయొచ్చు, డే అయితే డే షిఫ్ట్ చేయొచ్చు. మనం 24/7 వీళ్ళకి అవైలబుల్ ఉండాలి. అండ్ ఇక్కడ వీక్ ఆఫ్ చూసుకున్నట్టయితే రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. సాటర్డే సండే ఉండవు. ఏదైనా రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. అండ్ యాజ్ పర్ బిజినెస్ షెడ్యూల్స్ అన్నమాట. అండ్ ఇది వాళ్ళ టీం గురించి చెప్తున్నారు ఇదంతా. ఇక్కడ మీకు కావాల్సిన ఏంటి అని అంటే క్వాలిఫికేషన్ ఏదైనా గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు మాత్రం అలో లేదని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీకైతే గుడ్ నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఆఫీస్ పైన నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదని చెప్పుకున్నాం కదా, వాళ్ళు అదే చెప్తున్నారు. ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కావాలి వీళ్ళకి. అండ్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఈ జాబ్ యొక్క లింక్ నేను కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీకు నచ్చితే వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అప్లై చేయండి. థ్యాంక్ యూ.